డబ్బు విషయంలో మనం ఆలోచించేదంతా తప్పైతే చాలా తెలివైన వాళ్లు కూడా ఎందుకు అప్పుల పాలవుతారు. అదే సమయంలో పెద్దగా చదువుకోని సాధారణ వ్యక్తులు కూడా కోటీశ్వరులుగా ఎలా ఎదుగుతారు? అసలు రహస్యమేంటి? పదండి, ఈరోజు మనం ఈ డబ్బు వెనుకున్న సైకాలజీలోకి కొంచెం లోతుగా వెళ్ళి చూద్దాం. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ముందుగా ఇద్దరు వ్యక్తుల కథతో దీని మొదలు పెడదాం. ఒకరేమో ఒక మామూలు జానిటర్, మరొకరేమో ఒక పెద్ద ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్. వీరిద్దరి కథలు డబ్బు గురించి మనకున్న అభిప్రాయాలన్నింటినీ తలక్రిందులు చేస్తాయి. ఇక్కడ చూస్తే వీరిద్దరి ఆర్థిక భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు కదా. ఒకవైపు ఉన్నత చదువులు, పెద్ద ఉద్యోగం, మరోవైపు చాలా సాధారణమైన జీవితం. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఎందుకంటే వాస్తవం మనం ఊహించిన దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. నమ్మడం కష్టం, కాని ఇది నిజం. ఆ జానిటర్ రోనాల్డ్ రీడ్ చనిపోయే సమయానికి ఏకంగా $8 మిలియన్ సంపదను కూడబెట్టాడు. తన చుట్టూ ఉన్నవాళ్లకి ఈ విషయం అస్సలు తెలియదు. ఇంకా ఆశ్చర్యమేంటంటే ఆ డబ్బంతా దానధర్మాలకు రాసేశాడు. మరి ఆ ఫినాన్స్ ఎగ్జిక్యూటివ్ సంగతేంటి? హార్వర్డ్లో చదువుకున్నాడు. ఒకప్పుడు ఏకంగా 11 బాత్రూంలున్న పెద్ద భవంతిలో ఉండేవాడు. కాని చివరికి అన్నీ కోల్పోయి పూర్తిగా దివాళా తీశాడు. అసలు ఇదెలా సాధ్యం? ఒక జానిటర్ కోటీశ్వరుడు ఎలా అయ్యాడు? ఒక ఫైనాన్స్ నిపుణుడు రోడ్డున ఎలా పడ్డాడు? ఈ వైరుధ్యంలోనే అసలైన రహస్యం దాగి ఉంది. డబ్బుతో సక్సెస్ అవడం అనేది తెలివితేటల మీద కాదు, మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అంటే అసలు విషయమేంటంటే రహస్యం స్ప్రెడ్షీట్లలోనో ఫార్ములాలలోనో లేదు, మన మైండ్సెట్లో ఉంది. మన ప్రవర్తనే అంతిమంగా మన ఆర్థిక విజయాన్ని డిసైడ్ చేస్తుందన్నమాట. సాధారణంగా మనకేం చెప్తారు? ఫినాన్స్ అంటే ఒక రకంగా ఫిజిక్స్ లాంటిది, ఖచ్చితమైన రూల్స్, లాస్ ఉంటాయి అని. అంటే అదొక లెక్కల గేమ్ అంతే. తెలివి, డిగ్రీలుంటే చాలు డబ్బు సంపాదించడం పెద్ద విషయమేమీ కాదని అనుకుంటాం. కానీ మార్గన్ హౌసెల్ చెప్పినట్టు అసలు నిజం వేరే ఉంది. డబ్బుతో సక్సెస్ అవడానికి తెలివితేటల కన్నా మన ప్రవర్తనే చాలా చాలా ముఖ్యం. దీని అర్థమేంటంటే ఒక జీనియస్ అయినా సరే తన ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోలేకపోతే ఆర్థికంగా ఘోరంగా ఫెయిల్ అవ్వొచ్చు. అదే కొన్ని కీలకమైన బిహేవియరల్ స్కిల్స్ ఉన్న ఒక మామూలు వ్యక్తి కూడా పెద్ద కోటీశ్వరుడు కాగలడు. మన జానిటర్ ఎగ్జిక్యూటివ్ కథలో జరిగింది కూడా ఇదే. సరే, ఇంతకీ ఆ కీలకమైన ప్రవర్తనలు ఏంటి? వాటిలో అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటి డబ్బు సంపాదించడం, దాన్ని నిలబెట్టుకోవడం అనేవి రెండు వేర్వేరు స్కిల్స్ అని అర్థం చేసుకోవడం. చూడండి, డబ్బు సంపాదించాలంటే రిస్క్ తీసుకోవాలి, ఆశావాదంతో ఉండాలి, ధైర్యంగా ముందడుగు వెయ్యాలి. కానీ సంపాదించిన దాన్ని కాపాడుకోవాలంటే దానికి పూర్తి ఆపోజిట్ మైండ్సెట్ కావాలి. వినయం, కాస్త భయం, చాలా పొదుపు, ఇవి అవసరం. ఈ తేడాని పర్ఫెక్ట్గా చూపించే ఒక కథ ఉంది. అదే లెజెండరీ స్టాక్ మార్కెట్ ట్రేడర్ జెస్సీ లివర్మోర్ కథ. లివర్మోర్ డబ్బు సంపాదించడంలో ఒక జీనియస్. 1929 గ్రేట్ డిప్రెషన్ రాకముందే మార్కెట్ పడిపోతుందని బెట్ చేసి ఇవాల్టి లెక్కల్లో ఏకంగా $3 బిలియన్ సంపాదించాడు. ఆ తర్వాత అదే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇంకా పెద్ద పెద్ద రిస్కులు తీసుకున్నాడు. చివరికి సంపాదించిందంతా పోగొట్టుకుని విషాదకరంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు మన మొదటి కథలోని వైరుధ్యం అర్థమవుతోంది కదా. ఫుస్కాన్, ఆ ఎగ్జిక్యూటివ్, లివర్మోర్లాగే డబ్బు సంపాదించడంలో గ్రేట్, కానీ దాన్ని నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. అదే మన రోనాల్డ్ రీడ్, ఆ జానిటర్, రెండో స్కిల్లో అంటే సంపదను కాపాడుకోవడంలో మాస్టర్ అన్మాట. అందుకే దశాబ్దాలుగా నెమ్మదిగా, సైలెంట్గా సంపదను పెంచుకుంటూ పోయాడు. ఓకే, సంపదను సంపాదించడం కన్నా నిలబెట్టుకోవడం ముఖ్యమని తెలిసింది. కానీ అసలు దీని అంతిమ లక్ష్యమేంటి? ఎందుకీ డబ్బు, సంపద అంటే నిజంగా ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ధనికత్వం, సంపన్నత, ఈ రెండిటి మధ్య ఉన్న తేగా ఏంటో ముందు మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఈ రెండు ఒకటే అనుకుంటారు, కాని అస్సలు కాదు. ధనికత్వం అంటే ప్రస్తుత ఆదాయం. అది మనకు బయటకు కనిపిస్తుంది, ఖరీదైన కార్లు, పెద్ద ఇల్లు రూపంలో. మరి సంపద? అది కనిపించదు. అది మనం ఖర్చు పెట్టనే ఆదాయం. మనం కొనుక్కుండా వదిలేసిన కారు, కొనుక్కోని డైమండ్ నెక్లెస్, అది సంపద అంటే. భవిష్యత్తు కోసం దాచుకున్న ఆప్షన్స్ అన్నమాట.
ఇక్కడే సైకాలజీ మళ్లీ ఉపయోగపడుతోంది. ఎన్నో ఏళ్ల పరిశోధనలు చెప్పేది ఒక్కటే, జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చేది ఏది అంటే మన జీవితం మన కంట్రోల్లో ఉంది అనే భావన. అంతకు మించిన ఆనందం ఇంకోటి లేదు. అందుకే డబ్బు మనకిచ్చే అతిపెద్ద అమూల్యమైన బహుమతి మన సమయం మీద మనకు కంట్రోల్ ఇవ్వడమే. ఆ కంట్రోలుంటే చాలు. ఆ కంట్రోల్ అంటే ఏంటి అంటే, ఒంట్లో బాగోలేనప్పుడు డబ్బు గురించి ఆలోచించకుండా కొన్ని రోజులు రెస్ట్ తీసుకోగలగటం, ఉద్యోగం పోయినా మంచి జాబ్ దొరికేదాకా వెయిట్ చేయగల ధైర్యం, అనుకోని మెడికల్ ఎమర్జెన్సీ వస్తే తట్టుకోగలగటం, మనకు నచ్చినప్పుడు రిటైర్ అవ్వగలగటం. ఇదే నిజమైన స్వేచ్ఛ, నిజమైన సంపద. చివరికి అసలైన సంపదంటే ఏంటంటే, ప్రతిరోజూ ఉదయం నిద్రలేచి ఈరోజు నేను ఏది కావాలంటే అది చేయగలను అని అనుకోగలగడమే. కాబట్టి చివరగా మనం మనల్ని వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే, మనం డబ్బుతో కేవలం బ్యాలెన్స్ షీట్ మాత్రమే పెంచుకుంటున్నామా, లేక నిజమైన జీవితాన్ని నిర్మించుకుంటున్నామా? మనం చేసే ఎంపికలే అంతిమంగా మన జీవితాన్ని నిర్ణయిస్తాయి.